ముఖ్యంగా ఉమ్మడి కుటుంబంలో మరుదులని, తోడికోడళ్లని పరాయివాళ్లుగా తప్ప తన సొంతవాళ్లుగా భావిస్తున్న ఆనవాళ్లు చెరిగిపోతున్న రోజులివి. కాని సీత అలా కాదు. మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతమో, మీ భార్యలు చేసుకున్న అదృష్టమో గాని ఒక ఆణిముత్యం మీ ఇంటి పెద్ద కోడలిగా మీ ఇంట్లో అడుగుపెట్టింది. కేవలం సంపాదన కోసమే చాలామంది ఆడపిల్లలు సంసారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ మీ వదిన మీ కుటుంబం కోసం, తన భర్త సంతోషం కోసం, మరుదులకు ఒక తల్లిలా బాధ్యత తీసుకోవడం కోసం, తోడికోడళ్లని సొంత అక్కలా ఆదరించడం కోసమే ఎండీ పోస్ట్కి రాజీనామా చేసింది. మీకోసం మాత్రమే. నేను చెప్పింది గుర్తుందిగా? జాగ్రత్తగా మాస్కులు వేసుకుని వెళ్ళండి. చేతికందిన ఎండీ పోస్టుని తృణప్రాయంగా వదిలేసింది. అలాంటి గొప్ప విలువలున్న మీ వదినని జీవితంలో ఎప్పుడూ బాధపెట్టకండి. కళ్లల్లో పెట్టుకుని కాపు కాయమని చెప్పడం కోసం మిమ్మల్ని రమ్మన్నాను. మా పెద్దదినే మా దేవత మేడం. తనకి భూదేవికున్నంత ఓపిక ఉంది. తల్లిలో ఉండే ఆప్యాయత, పెద్ద కోడలికి ఉండే బాధ్యత. హలో. హాయ్ సార్. హాయ్ దాక్షాయిని, చెప్పమ్మా. అదే సార్, ఆ రోజు అభిరామ్ గారితో మాట్లాడారా? నా యాడ్ ప్రాజెక్ట్ గురించి ఏమైనా చెప్పారా? ఇలా మా వదినకున్న గొప్ప లక్షణాలు ఎన్ని చెప్పినా తక్కువే. అలాంటి వదిన్ని కళ్ళల్లో కాదు మేడం, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. I will try my level best, Dakshayani. ఓకే సార్, ఓకే, సరే. కాస్త పాజిటివ్గా వచ్చేలా చూడండి. నేను చెప్తానమ్మా తనకి. థ్యాంక్ యూ సార్. అసలు మాకు మా అమ్మ ఎలా ఉంటుందో కూడా తెలీదు. మాకు వయసు వచ్చేదికే కొద్దీ అందరూ అమ్మ గురించి గొప్పగా చెప్తుంటే ఒక్కసారైనా మా అమ్మని చూపించు అని
ఆ దేవుడికి దండం పెట్టుకునేవాళ్ళం. ఆ దేవుడు మా మొర విని అమ్మలా మా వదిని పంపాడు. అలాంటి మా వదిన్ని మేమెందుకు బాధ పెడతాం మేడం? మాకు మా వదిన ఆజ్ఞ రాజముద్ర. తను ఇది చేయండి అంటే అది మా మనసుకు నచ్చనిదైనా సరే మారు మాట్లాడకుండా చేసేంత భక్తి మా ముగ్గురికి మా వదిన మీద ఉంది మేడం. చెప్పండి నర్సయ్య గారు. రామరాజు గారు, కవులకి భూమి కావాలన్నారు కదా, తీసుకుంటారా? తప్పకుండా తీసుకుంటానండి. నేను వచ్చి మిమ్మల్ని కలిసి వివరాలు తెలుసుకుంటాను. సరే రామరాజు గారు. అలాగేనండి. గుడ్. సీత మీద మీకున్న అభిమానం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఉమ్మడి కుటుంబంలో మీరనుకున్నంత తేలిగ్గా పరిస్థితులుండవు. మీకనాలం లేకపోయినా మీకెదురయ్యే సమస్యల వల్ల మీ వదిన మనసు కష్టపెట్టే క్షణం రావచ్చు. అయినా సరే మీకు మీరు సర్ది చెప్పుకోండి గాని సీత మనసుని కష్టపెట్టొద్దు. అలాంటి వాళ్ల మనసు కష్టపెట్టినా కన్నీరు పెట్టేలా చేసినా అది మీకు మీ కుటుంబానికి మంచిది కాదు. సీత ఉద్యోగం మానేస్తాను అని చెప్పినప్పుడు తన భర్త మీద తన కుటుంబం మీద ఉన్న అపారమైన ప్రేమ నిజాయితీగా నాకు కనిపించింది. అలాంటి గొప్ప మనిషిని ఎప్పటికీ దూరం చేసుకోకండి. లేదు మేడం, ఎన్ని ఆటంకాలు ఎదురైనా మా వదిన్ని మేము ముగ్గురం కష్టపెట్టాం. మా వదిన్ని మీరు ఇంత అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ మేడం. మంచిది, పదండి. ఏంట్రా పరిస్థితి? ఇంట్లో అందరూ ఉన్నారన్నా. శివంగిలా నీ మీద విరుచుకుపడిన సీత వంటింటి కుందేళ్ళ కిచెన్లో పనిచేసుకుంటుంది. నువ్వు అన్నా ఇప్పుడే వెళ్ళి సీతను ఎత్తుకొచ్చేస్తాను. నేను ఊ అంటే ఇంట్లో ఉన్న రామరాజు ఈ ప్రపంచానికి మన ఊసే లేకుండా చేస్తాడు. మనల్ని ఇక్కడే చంపి పాతరేస్తాడు. మరి ఎలాగన్నా? సీతను నేను తెలివిగా ఎవ్వరూ చూడకుండా
ఈ రాత్రికే గడప దాటిస్తాను. బండిది అండ్రా. అంతా పర్ఫెక్ట్ అన్నయ్య. రేయ్, మన ముగ్గురమే ఉన్నావురా. ఇంకెవరైనా ఉంటే టీమ్స్లో ఆడేయచ్చు. అనయ్య ఆగనయ్య. రానయ్య. రానయ్య. ఏంట్రా? అనయ్య క్యారమ్స్ ఆడదా రానయ్య? లేదురా, నాకు ఆడే ఓపిక లేదు, మీరు ఆడుకోండి. అనయ్య అలా అనకన్నయ్య, మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. రానయ్య ఆడుకుందాం. లేదురా, నాకు కాస్త పని ఉంది. అరే నాని, పెద్దన్నయ్య ఎందుకు ఆడినంటున్నాడో నాకు అర్థమైందిరా. ఆడితే మనతో గేమ్ ఓడిపోతాడని భయం. పెద్దన్ని ఓడిపోవడమా? బాలే వాడివే. పెద్దని ఓడిపోవడం ఎప్పుడైనా చూసావు నువ్వు? అయితే ఆడమని చెప్పు. అనయ్య రానే ఆడదాం. మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. రానే ఆడదాం. వాడేదో రెచ్చగొట్టడానికి అలా అంటున్నాడు రా. అనయ్య అదేం తెలీదు. నువ్వు ఆడాల్సిందే, మనం గెలవాల్సిందే ఈరోజు. అరే నాని, నాకు పనులున్నాయని చెప్తున్నా కదా. భయపడ్డా. ఇది పరుగు సంబంధించింది, ఆడాల్సిందే. రానయ్య. అన్నయ్య నేను ఒక టీము. అన్నయ్య ఫస్ట్. అన్నయ్య ఏమండి, భోజనం తయారైంది. మీరు కాళ్ళు చేతులు కడుక్కొని వస్తే డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టేస్తాను. వదినా, తర్వాత తింటాం వదినా. ఆట మంచి రసవత్తరంగా ఉంది. తర్వాత తింటాం. తిన్నాక ఆడుకోవచ్చులే శంకర్. ప్లీజ్ వదినా, డిస్టర్బ్ చేయకూడదునా. గేమ్ అయిన తర్వాత తింటాం. అరే అది కాదు శ్రవణ్, తిన్నాక ఆడుకోవచ్చు. ప్లీజ్ వదినా. ఏమండి, మీరైనా రండి. ఈ గేమ్ అయిన తర్వాత వస్తాం సీత. నాని నువ్వు? లేదు వదినా, నేను తర్వాత తింటానులే. దుర్దశక భువన భయంకర నాద లంకేశ్వర దశకంఠరా. అన్నా, ఇవన్నీ ఎందుకన్నా? సీతని అపహరించడానికి రావణాసురుడు బిచ్చగాడిలా మారువేషంలో వెళ్ళాడు. ఈ సీతని కిడ్నాప్ చేయడానికి నేనిలా రావణాసురుడి వేషంలో వెళ్తాను.
అన్నా, రామరాజు తమ్ముళ్ళు అందరూ బయట కూర్చొని క్యారమ్ బోర్డు ఆడుకుంటున్నారన్నా. చాలా సంతోషంగా ఉన్నారన్నా. వాళ్లతో నేను ఆడుకుని వాళ్ళకి ఇదే చివరి సంతోషం అయ్యేలా చేస్తాను. ఇప్పుడు సీతను కిడ్నాప్ చేయడం అంటే ప్రాబ్లం అవుతుందేమోనన్నా. ఏ ప్రాబ్లము రాకుండా నేను చూసుకుంటాను, టెన్షన్ పడకండి. అనయ్య నేను ఇప్పుడు రెడ్ వేస్తాను చూడు. ఏది మీరు ఎలాగూ రారు అని తెలిసి మీ దగ్గరికి అన్నం తీసుకొచ్చాను. ఏమండి, నోరు తెరవండి. వదిలే సీత, గేమ్ అయిన తర్వాత తింటాం కదా. అనయ్య వదిన చేతి గోరుముద్దలు తిని చాలా రోజులైంది అన్నయ్య, తిందాం అనయ్య. మళ్ళీ ఇలాంటి అద్భుత అవకాశం ఎప్పుడు వస్తుందో ఏంటో, తినేద్దాంలే అన్నయ్య. వదిన నువ్వు పెట్టు. ఏంటి శంకర్? సారీ వదినా. ఎందుకు? మా పెళ్ళాల వల్ల నువ్వు అప్పుడప్పుడు మాటలు పడుతూనే ఉన్నావు. మేమెంత చెప్పినా వాళ్ళ నోరులు కంట్రోల్ కావడం లేదు. అందుకే మా ముగ్గురిని క్షమించొదినా. మీరందరూ నన్ను పరాయిదాన్ని అనుకుంటే నన్ను క్షమాపణ అడగండి. నా చెల్లెళ్ళేగా నన్ను అనేది. ఏం పర్వాలేదు. మనం ఎప్పుడూ ఇలా సంతోషంగానే ఉండాలొదినా. వాళ్ళేమైనా నిన్నన్నా అన్నీ మర్చిపోయి మనం ఇలా కలిసిమెలిసే ఉండాలి. నేనుండగా ఈ ఇంట్లో ఎలాంటి కలతలు రావు, నేను రానివ్వను. ముందు మీరు తినండి. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఆ
పాపమేమి చేశామో తమ్ముళ్ళమ్మయ్యాములే. తన బతుకే మా మెతుకై తనయులమే అయ్యాములే. మా దేవుడు మాకుండగా మరి మాటికలోటేది, కలతకు చోటేది. చతుర్దశక భువన భయంకరనాద లంకేశ్వర దశకంఠ రావణ